హలో అండి, అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు మార్చ్ 14 సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? ఇవాళ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ కింద మనం మార్చ్ 14ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా 2019 నవంబర్ 26 నుంచి మార్చ్ 14న మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని యునెస్కో తన 40th జనరల్ కాన్ఫరెన్స్ రోజు ప్రకటించడం జరిగింది. సో ఇలాగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అదే యునెస్కో వాళ్ళు ప్రకటించిన విధంగా మనం ఇంటర్నేషనల్ పై డే రోజున, అదే మార్చ్ 14న పై డే రోజునే మనం ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే కూడా సెలబ్రేట్ అనేది మనం చేసుకుంటాం. సో మార్చ్ 14న ఇంకొక సిగ్నిఫికెన్స్ వచ్చేసి పై డే. అదే రోజున మనం ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఈ పై డే అనేది ఎవరు కనిపెట్టారు? పై అని అంటే ఆర్కిమిడీస్ అనే సైంటిస్ట్ పైని ఇన్వెంట్ చేయడం జరిగింది. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పై అంటే, పై అనేది సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ని ఐడెంటిఫై చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక సర్కిల్ యొక్క ఏరియా లేదా సర్కంఫరెన్స్ని కనిపెట్టడానికి మనం పై వాల్యూని యూజ్ చేస్తాం. పై వాల్యూ వచ్చేసి 3.14. ఇది చాలామందికి తెలుసు. అండ్ రియల్ లైఫ్లో కూడా పై వాల్యూ వల్ల యూజెస్ చాలానే ఉన్నాయి. అవి ఏంటంటే, పై అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యొక్క క్యాలిక్యులేషన్స్లో, అలాగే క్వాంటమ్ ఫిజిక్స్లో, కమ్యూనికేషన్స్లో, మ్యూజిక్ థియరీలో, స్పేస్లో, ఇలా చాలా వాటిలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.